అన్న ఎవరైనా సరే ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడాలి, ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. నా మాటలు మీరు వీడియో చూస్తూ నా మాటలు వినండి. ఎందుకంటే నా మాటలలో కొన్ని అంటే అక్కడ ఏదైతే చేయొద్దో అది నేను చెప్పానో అది ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. చూడలేరనుకో మీకే ప్రాబ్లం. తర్వాత ఎవరైతే అక్కడ మన సలేశ్వరంకి వెళ్దాం అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వినాల్సిందే, ఖచ్చితంగా వినండి. మొత్తం కొండలు, అడవిల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ దీనికి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ముసలి వాళ్ళని, పిల్లలని అయితే అవాయిడ్ చేయండి. ఎంత మాత్రం పిల్లల్ని, ముసలి వాళ్ళని మాత్రం అవాయిడ్ చేస్తే మాత్రం ఈ ట్రిప్పుని మీరు పూర్తిగా కొనసాగించగలుగుతారు. లేదనుకో వాళ్ళని తీసుకొని పోయారనుకో అస్సలే మీరు ఆ ట్రిప్ని కంప్లీట్ రడ్డిదా క్యా రడ్డిదా కొడుకు 80 కిలోలు కూడా 60 కిలోలు నడుస్తలేదు. 100 కిలోలు అయితే అసలే కష్టం. ఈడ దొబ్బుడుబాటిలా పోతాడు ఇక చక్కగా. అంబులెన్స్ కూడా వస్తుంది ఈ గుట్టల. ముందు డౌన్లోకి వెళ్ళినాక ఏమైతే అంటే మన వెయిట్ అనేది కట్టెమిన్కి తీసుకోవచ్చు సపోర్ట్ని కొంచెము. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఎవరైనా సలేశ్వరం టెంపుల్, అదే తెలంగాణ అమర్నాథ్ యాత్రని కంప్లీట్ చేయాలనుకుంటే మొత్తం ఈ ట్రెక్కింగ్ చూసిన వాళ్ళైతే పక్కా నెక్స్ట్ టైం అంటే మాకంటే తెలియక వెళ్ళినాము, తెలిసి అక్కడ వెళ్ళినాక కూడా చూసి వెళ్ళాలా వద్దా అని దర్శనం చేసుకోవడానికి అని ఎంతో అని ప్లాన్ చేసుకున్నాము. ఖచ్చితంగా ఇంత దూరం వచ్చినాం, మనం ఎట్లయినా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఎంత పబ్లిక్ అంటే మీరు ఫస్టే చూసిండొచ్చు. రామ్ చరణ్ సినిమా ఉంది కదా, RRR సినిమాలో రామ్ చరణ్ పోయి వందల మంది గుంపులో నుంచి ఎట్లయితే ఒక విలన్ని తీసుకొస్తాడు, అదే ధర్నా చేసేటోళ్ళల్లో ఒకరిని తీసుకొని వస్తాడు, అట్లా మేము ఆ వందల మందిని దాటుకొని వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకున్నాక కాళ్ళ నొప్పులు పోయినాయి. అంటే ఇంకా అది ఎక్కడ మాయ అర్థం కాదు. కానీ ఆ కొండలల్లా నీళ్ళు ఎంత అసలు ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయిన బాధలన్నీ అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంత నొప్పి లేదు తెలుసా. పోయేటప్పుడు ఎంత అయితే బాధపడ్డామో వచ్చేటప్పుడు మాత్రం అసలు ఒక్క నొప్పి లేదు, నిజంగా అసలు లేదు. ఎంత అంటే ఎంత నెగిటివ్ అంటే మనం పోయే గమ్యానికి చేరుకుంటామా లేదా అనే కాన్సెప్ట్ పైన అయితే మేము ఫస్ట్ నడకదారిని కొనసాగించినాము, నేను మా ఫ్రెండ్ శేఖర్. అయితే అక్కడికి వెళ్ళినాక మేము ఏంటంటే ఇద్దరం ఉన్నాం, జోక్ చేసుకుంటా, ఒకరి మీద ఒకరు కామెడీలు చేసుకుంటా, ఇంకా ఇట్లా పంచులు వేసుకుంటా, పక్కల మీద కూడా పంచులు వేసుకుంటా, ఒకడు లావుటోడు ఒకడు బక్కటోడు అట్లా వస్తే వాళ్ళు పక్కనున్న వాళ్ళు వాళ్ళ మీద జోకులు వేసుకుంటా వాళ్ళందరం కలిసి మేము యాత్రను కొనసాగించినాం. కాబట్టి మేము అంతవరకు వెళ్ళినాము. కానీ వెళ్ళిన తర్వాత కూడా మాకు ఆ శివ ఎంత పరీక్ష పెట్టినంటే రాళ్ళపైన 2.5 గంటలు ఎట్లా అంటే ఇట్లా సూదుల్లా గుచ్చుతున్నాయి రాళ్ళు. ఆ రాళ్ళపైన మేము నిలబడి ఉన్నాము ఫ్రెండ్స్. ఎవరైనా అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలని, ముసలి వాళ్ళని ఎంతవరకు అయితే కొంచెం అవాయిడ్ చేస్తారో వాళ్ళకు మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళతోటి ఈ ట్రిప్ మాత్రం అస్సలు కంప్లీట్ చేయలేము. ఎందుకంటే మేము చూసినాం కాబట్టి దీన్ని బట్టి మేము ఒకటి అర్థం చేసుకున్నాం, చిన్నపిల్లలతోటి మాత్రం ఈ ట్రిప్కి వెళ్ళొద్దు. ఇక్కడ ఇంకోటి, మేము ఇక్కడ నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు తప్ప అక్కడ ఒక్క చుక్క నీళ్ళు దొరకవు. ఆ నీళ్ళే తాగాల్సిందే ఖచ్చితంగా. ఆ నీళ్ళు తాగడం వల్ల మనకు ఎటువంటి జబ్బులు కానీ ఏం రావు. వేరే చోట ఏడన్నా అటువంటి నీళ్ళు తాగితే మాత్రం వెంటనే ఇన్ఫెక్షన్ అవుతుంది. కానీ అక్కడ మాత్రం శివభక్తి ఉంది నిజం అని తెలుసుకోవడం మాత్రం పక్కా ఇది. ఎందుకంటే అక్కడ అంతా ఎక్కడెక్కడనో అడవిలోకి వెళ్ళి వచ్చే నీళ్ళు తాగుతున్నాము, అంతమంది లక్షల మందివి అవే నీళ్ళు తాగుతున్నారు. అక్కడ తాగినా కానీ ఒక్కరికి కూడా ఒక్క జ్వరం అనేది, అంటే మేము కూడా తాగినాం కదా, వేరే నీళ్ళు తాగితే మనము వెంటనే
ఏదైనా దగ్గు అన్న, జ్వరం అన్న, సర్ది అన్న రావడం, కాళ్ళ నొప్పులు ఏదో రావడం తెలుసు. కానీ అక్కడ నీళ్ళు తాగితే మాత్రం అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే ఒక నిదర్శనం అది. ఎట్లా నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయో ఏమో ఎవరు తెలియదు. కానీ ఎవరైతే ఇక్కడ డైలీ ఫిల్టర్ నీళ్ళు తాగుతారో హైదరాబాద్లో, వాళ్ళు కూడా చాలామంది అక్కడ దర్శనానికి వచ్చారు కదా, వాళ్ళు కూడా ఆ కుండలలో నీళ్ళు తాగిరు కదా, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పటివరకు అయితే. మేము చాలామంది అదే నీళ్ళు తాగినాము. కానీ దీంట్లో మాత్రం చాలా అంటే చాలా ఏంటంటే, ఈ గుహలు ఉన్నాయి కదా పైన ఇట్లా మొత్తం, ఆ గుహలలో అయితే బా చెప్పలేనంత ఆ మాధుర్యం చెప్తే అర్థం కాదు, అది చూస్తేనే అర్థమవుతుంది. అది ఏమంటారంటే కంటికి కనిపించిన అద్భుతం అది. ఇంకా చెప్పలేము దీన్ని, అసలు మాటల్లో చెప్పలేము. కానీ ఖచ్చితంగా అయితే ఒక్కసారి 2 సార్లు అయితే 2 సార్లు మీ ఆరోగ్యం బాగుంటే ఎన్నిసార్లు అయినా సరే దర్శనం చేసుకోవచ్చు. కానీ ఫిట్గా ఉంటేనే వెళ్ళండి ఈ యాత్రకి. ఫిట్గా లేకపోతే మాత్రం వెళ్ళడం చాలా శ్రేష్టం. ఎందుకంటే వెళ్ళి బాధపడేదానికంటే వెళ్ళకుండా దేవుని ఇంకో దగ్గర నుంచి కూడా మొక్కోవచ్చు. మనం దేవుడు రావాలని అన్నాడు. మనకు ఏదైనా మొక్కు ఉంటేనే వెళ్తాం. కొందరు చూడాలని వెళ్తారు, కొందరు దేవుని మీద ఏదైనా నమ్మకం పెట్టి మొక్కు ఉంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు. కానీ ఈ ట్రిప్లో మాత్రం 100% ముసలి వాళ్ళని, చిన్నపిల్లలని అయితే వీలైనంత వరకు కొంచెం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చిన్నపిల్లలతో వెళ్ళేది కాదు, ముసలి వాళ్ళతో వెళ్ళేది అయితే అస్సలే కాదు. చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళతో అస్సలు వెళ్ళకండి. బాయ్ ఫ్రెండ్స్.